37వ అధ్యాయములో తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. 37లోనే అంటాడు, కుమారుని అయినను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. నీ కడుపున పుట్టిన బిడ్డను కూడా, నీ కడుపున పుట్టిన కుమార్తెను కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. దయచేసి గమనించాలి. దేవుని పిల్లలుగా బాగా వినాలి. నాకు చాలా బుద్ధిచ్చే మాటలు ఈ ఉదయకాలం మందు దేవుడు నాకు చెప్పినాడు. నీ కుటుంబంలో నీ కుమారునినైనా నీ కుమార్తెనైనా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే నాకు నీవు పాత్రుడవు కాదు అనని. చూడండి, ఒక మాట చెప్తాను. మనం అందరం కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చాం. మీ బిడ్డకు పండగకో పబ్బానికో బట్టలు కొనాలంటే 1000 రూపాయలు పెడతారు. 1000 రూపాయలు, 1000, 2000 రూపాయలు పెట్టి కొంటారు. అదే మీరు మందిరానికి వచ్చి కానుకేయమంటే రూపాయి వేసే కూడా ఎంత గుండె పిండి పెండబడిపోతుందో. దాని అర్థం బిడ్డ మీద ఎక్కువ ప్రేమ ఉందా, దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉందా? ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంది? బిడ్డకైతే అంత పెడితివి, దేవునికైతే ఒక 100 రూపాయలు వద్దు, 10 రూపాయలు ఇవ్వటానికి కూడా చాలా కష్టపడిపోతూ ఉన్నావు. దాని అర్థం నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లు రుజువేంది? దయచేసి గమనించాల్సింది, నేను దేవుని ప్రేమిస్తున్నాను. నా శ్రమ దేవుని కొరకు, నా బలం దేవుని కొరకు నేను ఖర్చు చేస్తాను. నా ఆరోగ్యాన్ని దేవుని కొరకు నేను ఖర్చు చేస్తాను. నా తెలివితేటల్ని దేవుని కొరకు నేను ఖర్చు చేస్తాను. నాకున్న సొమ్ముని దేవుని కొరకు నేను ఖర్చు చేస్తాను. నాకున్న ప్రతి ఒక్కటి దేవుని కొరకే నేను ఖర్చు చేస్తాను. మరి నా ఇంటి వారికి అంటే నా ఇంటి వారిని ప్రేమించడం నా బాధ్యత. కాబట్టి దేవుని కంటే ఎక్కువ కాదు, దేవుని కంటే ఎక్కువ కాదు. దయచేసి గమనించాల్సింది, ఒక ఇల్లు అవసరం, కట్టుకోవచ్చు. ప్రయాణానికి ఒక వాహనం అవసరం, కొనుక్కోవచ్చు. అంతేకాని లేకపోతే మంచి భోజనం అవసరం, తినవచ్చు, తప్పేమీ లేదు. పనికిరాని భోజనాలు తింటే అనారోగ్యం. కాబట్టి అట్లని ఇంకా ఖరీదైన వాటిలోకి పోతే దేవుడు అంటాడు, నీవు రాజశేఖర్, నీవు నాకు పాత్రుడివి కాదు, నీ ఇంట్లోకి నేను రాను. నువ్వు ఊడవబడ్డావు నిజమే, అమర్చబడ్డావు నిజమే, ఊడ్చిన వారు నీలో లేరు, అమర్చిన వారు నీలో లేరు. నీవు నన్ను నీ తండ్రి కంటే తక్కువగా చూసుకుంటూ ఉన్నావు, నీ తల్లి కంటే తక్కువగా చూసుకుంటున్నావు, నీ కుమారుని కంటే తక్కువగా చూస్తున్నావు, నీ కుమారుడి కంటే తక్కువగా చూస్తున్నావు. నేను అంత తక్కువగా చూసినప్పుడు నేను ఎందుకు రావాలి? నేనెవరో తెలుసా? దేవుడిని, నీ పాపముల కొరకు ప్రాణం పెట్టిన వాడిని. నేనెవరో తెలుసా? పరలోకం నుండి నీ కొరకు వచ్చాను. నేనెవరో తెలుసా? నీకు పరిశుద్ధ రక్షణని ఇవ్వటానికి, పరిశుద్ధాత్మని ఇవ్వటానికి వచ్చిన వాడిని. నేనెవరో తెలుసా? నీ చావు తరువాత పరలోకం ఇచ్చేది కూడా నేనే. అలాంటి నన్ను, నీ తల్లిని నెత్తిన పెట్టుకున్నావు, నన్ను నీ కాళ్ళ దగ్గర పెట్టుకున్నావు. నీ తండ్రి నీ నెత్తిన పెట్టుకున్నావు, నన్ను నీ కాళ్ళ దగ్గర పెట్టుకున్నావు. నీ కొడుకుని నెత్తిన పెట్టుకున్నావు, నన్ను నీ కాళ్ళ దగ్గర పడేసుకున్నావు. నీ కూతురు నీ నెత్తిన పెట్టుకున్నావు, నన్ను నీ కాళ్ళ దగ్గర పడేసినావు. ఈ వారములో నీ తల్లికి నువ్వు పెట్టిన ఖర్చు ఎంత? నీ తండ్రికి నువ్వు పెట్టిన ఖర్చు ఎంత? నీ కుమారుడికి నువ్వు పెట్టిన ఖర్చు ఎంత? నీ కుమార్తెకు నువ్వు పెట్టిన ఖర్చు ఎంత? నాకు పెట్టిన ఖర్చు ఎంత అని కొంతమంది అంటూ ఉంటారు. మాకెందుకు జరిగింది అని. భాగ్యమ్మ కొడుకు చనిపోయాడు, నాకు ఎంతో బాధేసింది. వాడు ఎంత మంచోడంటే చీమకు కూడా హాని చేయని వాడు. ఎంత సొగుసుగా ఉంటాడంటే అంత సొగుసుగా ఉంటాడు. బిడ్డ చనిపోయాడు, ఎవరు అనుకోరు. వానికి జ్వరం వచ్చి చనిపోయిందంటే ఎవరు నమ్మరు. ఆమె అంటుంది, నాకెందుకు దేవుడు ఇట్లా చేశాడని. దయచేసి ప్రతి వారు ఆలోచించాల్సింది, దేవుడు నష్టపరిచేవాడు కాదు, కానీ ఆయన నీ ఇంటికి రావడానికి పాత్రుడు కాదు. నీవు పాత్రురాలివి కాదు. అందుకని నీ ఇంటికి ప్రభు రాలేదు. కాబట్టి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిన దయ్యం మరి చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొని వచ్చి మీ ఇంట్లో కాపురం పెట్టుకునింది.
7 దయ్యాలు, మొత్తం 8 దయ్యాలు. బాగుండాలి అనుకుంటావు, బాగుండలేవు. మంచిగా మాట్లాడాలి అనుకుంటావు, మాట్లాడలేవు. సమాధానంగా ఉండాలి అనుకుంటావు, సమాధానంగా ఉండలేవు. కోపపడకూడదు అనుకుంటావు, ఉండలేవు, కోపపడుతూనే ఉంటావు. అబద్ధాలు చెప్పకూడదు అంటావు, చెప్తూనే ఉంటావు. మాట తప్పకూడదు అనుకుంటావు, మాట తప్పుతూనే ఉంటావు, వ్యతిరేకిస్తూనే ఉంటావు. మనం చేసిన తప్పులు ఇంకొకళ్ళ మీద నెట్టుతూ ఉంటాం, ఇంకొకళ్ళ మీద చెప్తూ ఉంటాం. ఇవన్నీ మన ఇంట్లోకి ప్రవేశించిన దయ్యాలు చేసే పనులు అవన్నీ. మనం పాత్రులం కాదు. ఎందుకంటే భూమి మీద మనుషులతో కలిసి ఉండడం మంచిదే. అయితే దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని ప్రేమిస్తే అంటాడు, నేను నీకు పాత్రుడు కాదు. ఆ తర్వాత అంటాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. సిలువ శ్రమలతో కూడింది. అయితే మనకు సుఖాలు చాలా అలవాటు పడిపోయాయి. శ్రమ లేదు, మనకు శ్రమ లేదు. కాంత శ్రమ వస్తే అప్పుడే దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేమి ఇచ్చాడు అని అంటూ ఉంటాం. దేవుని పిల్లలైన వారు, నా ఇంట్లో దేవుడు ఉంటే నాకు శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు. శ్రమలు ఎందుకు అనుమతిస్తూ ఉంటాడు అంటే బైబిల్ చెప్తాది, అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలిగినప్పుడు ఏదో వింత సంభవించుచున్నదని కలవరపడకండి. అగ్నిలో పుటము వేయబడిన బంగారము స్వచ్ఛమైన అపరంజిగా ఎలాగ మారుతుందో మిమ్మల్ని శ్రమల ద్వారా స్వచ్ఛమైన అపరంజిగా మార్చాలని మీకు శ్రమలు నేను అనుమతిస్తాను అని అంటాడు. నన్ను బాగా గమనించాలి. నిజంగా మనం మంచిగా బ్రతికి శ్రమ వస్తే దానికి మనం దుఃఖపడాల్సిన పని లేదు. దేవుడు నన్ను అగ్నిలో పుటము వేసి స్వచ్ఛమైన బంగారంగా చేస్తున్నాడని సంతోషించాలి. నువ్వు తప్పు చేసి శ్రమ పడితే అది కాదు. నువ్వు తప్పు చెయ్యకుండా శ్రమ పడితే అది దేవుడు నీకు అనుమతి ఇచ్చాడు. అగ్ని లాంటి ఆ శ్రమ చూసి ఏదో వింత సంభవిస్తుందని కలవరపడద్దు. ఎందుకంటే నిన్ను స్వచ్ఛమైన అపరంజిగా చేస్తాను. పరలోకంలో ప్రవేశించటానికి బంగారంలో కలిసి ఉన్న మలినం అంతా కూడా తగరంలో వేసి పుటం వేసి దాన్ని కంసాలి తీసివేసినట్లు శ్రమ ద్వారా దేవుడు మన బాధ, మనలో ఉన్న కల్మషమంతా తీసివేసి స్వచ్ఛమైన అపరంజిగా తీసుకెళ్తాడు. చాలామంది నన్ను ఈ రీతిగా అడుగుతారు. దైవ సేవకులు భక్త సింగ్ అయ్య గారు 13 సంవత్సరాలు కోమాలో ఉండిపోయాడు. గొప్ప భక్తుడు, చిన్న భక్తుడు కాదు. ప్రపంచమంతా కూడా తిరిగి దేవుని పరిచర్య చేసినటువంటి ఆయన గొప్ప భక్తుడు. 13 సంవత్సరాలు కోమాలో ఉండిపోయాడు. చాలామంది అడుగుతారు ఎందుకు అనని. దేవుడు తన రాజ్యంలోకి తీసుకోవటానికి ఆ దైవ సేవకుని అగ్నిలో పుటము వేసి స్వచ్ఛమైన బంగారంగా చేసి ఆయన తీసుకెళ్తాడయ్యా అనని. బ్రతికిన కాలంలో ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. ఒకవేళ కోపం ఉండొచ్చు, లేకపోతే ఏదో ఉండొచ్చు. అందుకని అంత గొప్ప దైవ సేవకుడు పరలోకానికి రావకపోతే చాలా ఇబ్బంది. దైవ సేవకులు యేసన్న గారు కూడా ఎంతో శ్రమ పడ్డాడు. తన కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఓ రోజు కూడా ఆ దైవ సేవకుడు ఇబ్బంది పడుతూ ఎంత అందగాడంటే యేసన్న గారు అంత అందగాడు. ఆయన అంత గొప్ప అందగాడైన యేసయ్య వికారంగా మారిపోయాడు. దయచేసి గమనించాల్సింది, చూడ చక్కని వాడు కానీ అంత వికారంగా మారిపోయాడు. ఎవరూ బాధపడలేదు. ఆ దైవ సేవకుని దేవుడు అగ్నిలో పుటము వేసి స్వచ్ఛమైన బంగారంగా అయిన తరువాత ఆ దైవ సేవకుని దేవుడు తీసుకెళ్ళాడు అనే దానికి నిదర్శన నేను అక్కడే ఉన్నాను, మీరు నమ్మండి. ఆకాశంలో ఒక పెద్ద చుట్టూ దాన్ని ఏమంటారు, చుట్టూ ఒక పెద్ద రెయిన్బో దాన్ని ఏమంటారంటే ఇంద్రధనస్సు, పెద్ద రౌండ్ ఇంద్రధనస్సు. కొన్ని వేల పావురాలు ఎక్కడి నుండి వచ్చినాయో తెలియదు. కొన్ని వేల పావురాలు ఆయన్నను సమాధి చేసేటప్పుడు వేల పావురాలు ఆయన్నతో పాటు వచ్చాయి. ప్రజలు విస్తుపోయారు,
వర్షం అయిన విస్తారమైన జనం యేసన్నా 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 అన్న మాట. అదేవిధంగా దైవ సేవకులు భక్త సింగ్ గారు చనిపోయినప్పుడు ఇంద్రధనస్సు ఆకాశంలో అలాగా రౌండ్గా ఉండి అప్పుడు కూడా విస్తారమైన పావురాలు ఆయన భూస్థాపన కార్యక్రమం అప్పుడు వచ్చాయి. దైవ జనాంగమ దయచేసి గమనించాలి. ఒక దైవ సేవకునికి శ్రమ వస్తే, ఒక విశ్వాసికి నిజాయితీగా ఉండి శ్రమ వస్తే దేవుడు నిన్ను స్వచ్ఛమైన అపరంజిగా చేయటానికి అగ్నిలో పుటం వేస్తూ ఉన్నాడు అని దాని అర్థం. అందుకు బైబిల్ చెప్తాది, శ్రమను సహించువాడు ధన్యుడు అనని. మనం ఏదో చిల్లర పనులు చేసి, పనికిరాని పనులు చేసి నాకు కూడా కష్టాలు వచ్చినాయి ప్రభువా అంటే ప్రభు పట్టించుకోవడం. నువ్వు చేసిన చిల్లర పనులు మానుకోవాలి. కాబట్టి దేవునికి ఎవరు పాత్రులంటే, నా తండ్రి కంటే నా దేవుని ఎక్కువ ప్రేమించాలి, నా తల్లి కంటే దేవుని ఎక్కువ ప్రేమించాలి, నా కొడుకు కంటే దేవుని ఎక్కువ ప్రేమించాలి, నా కూతురు కంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తూ ఆయన నాకు ఇచ్చిన సిలువను మోస్తూ ఆ సిలువతో పాటు ఆయనను వెంబడించాలి. మనుషుల్ని కాదు, ఆయన్ను వెంబడించాలి. మా అమ్మ ఎట్లా చెప్పింది నేను అట్లే పోతా, మా నాయన ఎట్లా చెప్పినాడు నేను అట్లే పోతా, అక్కడ కూడా అపాత్రత వచ్చేస్తుంది. ఆయన చెప్పినట్టుగానే మనం చేయాలి. చాలామంది జీవితాలలో ఆ దయ్యాలు లోపల చేరి అహంకార బుద్ధితో మాట్లాడుతూ ఉంటారు. ఇది తప్పు అని చెప్పినా ఒప్పుకోరు. నేను ఎంత భక్తి పడినో, నేనెంత భక్తి పొర్రాలనో అంటారు. ఎంత బేవర్సాలో వాళ్ళకి తెలీదు. ఎంత అనుభవం ఉందో నేను చెప్తాను. ఎంతో అనుభవం ఉండి దగ్గర 40 సంవత్సరాల నుండి సేవ చేస్తూ ఉన్నాను. ఎంతోమందిని చూసిన గర్వపడి అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు, సేవకుల్ని విశ్వాసుల్ని కూడా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయిన వారిని ఎంతోమందిని చూసిన. నేను నిజంగా ఎవరికైనా ఏదైనా చెప్తే లోబడితే నిలబడతారు, లోబడకపోతే మధ్యలో పోతారు. దయచేసి గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు దృష్టిలో నేను పాత్రుడుగా ఉండుటకు నేను నా తండ్రి కంటే, ఎట్లా నాకు తెలిసేది తండ్రి కంటే నేను దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నానని నాకెట్లా తెలిసేది అని మీరు అడగచ్చు. వారమంతా మీ తండ్రికి ఎంత ఖర్చు పెడతారో చూడండి. వారమంతా మీ తల్లికి ఎంత ఖర్చు పెడతారో, భోజనము, వాళ్ళ మెడికేషన్, వారి హాస్పిటల్ ఖర్చులు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఇవన్నీ కూడా లెక్క పెట్టండి. లెక్క పెట్టిన తర్వాత వాళ్ళ బట్టలు, వాళ్ళ సోపులు, వాళ్ళ అవి ఇవి అన్నీ లెక్క పెట్టండి. బహుశా వారానికి ఒక 2000 ఖర్చు అయితే అదేమో మీ నాయనకు మీ అమ్మకు. నువ్వు అది తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి దేవునికి నేను ఎంత ఖర్చు చేస్తున్నానని టాలీ చేయి. టాలీ చేస్తే నీకు అర్థమైపోతుంది. దేవునికి వారానికి నువ్వు 100 రూపాయలు కూడా ఇవ్వలేదు, మీ తండ్రికి 2000 ఇస్తుంది, మీ అమ్మకు 2000 ఇస్తుంది. దయచేసి గమనించాలి. దేవునికి 100 రూపాయలు ఇస్తుంది, 4 వారాలు 400 ఇస్తుంది. ఎవరిని ఎక్కువ ప్రేమించినట్టు? అమ్మా నాయన్ని ఎక్కువ ప్రేమించినట్టు. అమ్మా నాయన్ని ప్రేమించమని కాదు, నాకంటే ఎక్కువ ప్రేమించాలి.